రవీంద్ర కుమార్ గారు మాట్లాడుతున్నారు. మన గౌరవనీయులైన సరే మాజీ అంటున్నారు మంచిగా మంత్రి గారు అంటున్నారు, ఏమనుకోకండి. మంత్రి గారు వెంకట ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దయచేసి మన సర్పంచులందరికీ మంత్రులతో సన్మానం చేసి ఇచ్చింది కాబట్టి మీరందరూ కొద్దిగా ఓపికగా కూర్చొని సన్మాన కార్యక్రమం అయిన తర్వాత మరి మనం భోజనాలు పోవచ్చు, ఇబ్బంది లేదు. మరి అందుకని మీరందరూ కూడా కొద్దిగా ఓపికగా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. జోహార్ తెలంగాణ మన వీరులకు. మీ అందరి ప్రియతమ నాయకులు, సభాధ్యక్షులు, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు భాస్కర్రావు గారికి, టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు, గత 24 సంవత్సరాలుగా కేసీఆర్ గారికి తోడుగా నీడగా ఉంటూ నల్గొండ జిల్లాని 10 సంవత్సరాల అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు నాకు అన్నతో సమానం జగదీశ్వర్ రెడ్డి గారికి, అట్లాగే గౌరవ శాసన మండలి సభ్యులు కోటిరెడ్డి గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రవీంద్ర నాయక్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారికి, విజయసింహారెడ్డి గారికి, గౌరవ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు, మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందినటువంటి గౌరవ ఎంపీపీ అధ్యక్షులకు, గౌరవ జడ్పీటీసీ సభ్యులకు, సొసైటీ చైర్మన్లకు, కౌన్సిలర్లకు, మున్సిపల్ చైర్మన్లకు, పేరు పేరున అందరికంటే ముఖ్యంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో నలుమూలల నుండి వచ్చినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, తాజా మాజీ గౌరవ సర్పంచ్లకు, ఎంపీటీసీ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనందరికి తెలుసు, ఏ పార్టీకైనా కార్యకర్తలే పునాది, పట్టుకొమ్మలు. అందుకే కేసీఆర్ గారు మిమ్మల్ని ఆదేశించడం జరిగింది. మీరు లేనిదే ఇక్కడ వేదిక మీద కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా ఉండరు. మంచైనా, చెడైనా, కష్టమైనా, సుఖమైనా మీతో పంచుకోవాల్సిందే, మీతో మాట్లాడాల్సిందే. కాబట్టి నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని పెట్టండి, మనసు విప్పి మాట్లాడండి అని చెప్పి మమ్మల్ని ఆదేశించడం జరిగింది. అందుకే ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం. అనేక మంది అనేక అభిప్రాయాలు చెప్పినట్టు ఇంతకుముందే పెద్దలు చెప్పినారు.
మనందరికి తెలుసు టిఆర్ఎస్ పార్టీ పుట్టుక ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పుట్టింది. తెలంగాణ ప్రజలు మనుగడ సాధించాలంటే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఏకైక లక్ష్యం అని చెప్పి ఆనాడు ఒక్కడిగా బయలుదేరినటువంటి వ్యక్తి మన కేసీఆర్. ఆ రోజు జగదీశ్వర్ రెడ్డి లాంటి వారు ఓ గుప్పడి మందితో ఈ ప్రస్థానాన్ని మొదలుపెట్టి 15 సంవత్సరాలు అటుకులు తినో అన్నం తినో అల్లుపెరిగని పోరాటం చేసి మడమదిప్పని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన వ్యక్తి మన కేసీఆర్, మన పార్టీ టిఆర్ఎస్ పార్టీ. తదనంతరం ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డనే, తెలంగాణ తెచ్చిన బిడ్డనే కేసీఆర్నే ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలు చేసినారు. 10 సంవత్సరాలుగా అఘోర శ్రమ చేసి రక్తం గరిగించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అనేక రంగాల్లో నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిన వ్యక్తి మన కేసీఆర్, మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. చాలా రంగాల్లో దేనికోసమైతే తెలంగాణ అల్లాడిందో, దేనికోసమైతే తెలంగాణ ప్రజలు అరులు చాచిండ్రు, అవన్నింటినీ కూడా మనకు సమకూర్చి పెట్టిన వ్యక్తి మన నాయకుడు కేసీఆర్. అయినా సరే మొన్నటి ఎన్నికలో కొద్దిగా మనకు స్పీడ్ బ్రేకర్ కలిగింది. కారణాలు కర్నూలు చావుకు వంద కారణాలు అన్నట్టు అనేక కారణాలు. దాంట్లో మన వైపు నుంచి కేసీఆర్ గారు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కదా ఇది, దీన్ని బాగు చేయాలి, దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టాలన్న ఉద్దేశంతో 10 సంవత్సరాలు పగలు రాత్రి తేడా లేకుండా వారితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అభివృద్ధి మీద దృష్టి పెట్టడం జరిగింది. డెఫినెట్గా 100 సంవత్సరాల్లో చేయలేనటువంటి అభివృద్ధి 10 సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వం చేసింది. ఆ అభివృద్ధి మీదే దృష్టి పెట్టడం వల్ల పార్టీ సంస్థాగత నిర్మాణం మీద కొద్దిగా తక్కువ దృష్టి పెట్టడం వల్ల కొంత నష్టం జరిగింది అని చెప్పి మనందరి అభిప్రాయం. అట్లనే అనేక పథకాలు బ్రహ్మాండంగా అందినాయి ప్రజలకు బాగా జరిగింది. ఆ పథకాలకు ప్రజలకు మధ్యలో మన కార్యకర్త ఉంటే బాగుండేమో అన్న అభిప్రాయం కూడా చాలా మందిలో వచ్చింది. అన్ని ఇచ్చినాడు కేసీఆర్. మనం కార్యకర్తల ఓటు కోసం వెళ్ళినప్పుడు నువ్వే ఇచ్చినామో అని మన కార్యకర్తలు అడిగితే పెన్షన్ వచ్చింది కదా అంటే వచ్చింది, పైనుంచి వచ్చింది. ఇట్లా కొన్ని పథకాలలో కార్యకర్తల భాగస్వామ్యం లేకపోవడం కొంత నష్టం జరిగిందని కొందరు అభిప్రాయం. కానీ కేసీఆర్ ఆయన ఆలోచించింది ఏంటంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఇంచు కూడా నాదే కదా, తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డడే కదా, పారదర్శకత అందరికీ పోనీద్దాం, అందరూ మనోళ్ళే కదా అని ఒక మంచి మనసుతో మన కేసీఆర్ ఆలోచన చేసినాడు. కానీ ఓట్లు వచ్చేసరికి రాజకీయం జరిగింది, ప్రతిపక్షాల వారు రాజకీయం చేసినారు. ఇట్లా మన వైపు నుంచి కొన్ని మనం అనుకోకుండా జరిగినటువంటి కొన్ని ఉన్నాయి, తప్పకుండా అవి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నదని పార్టీ కూడా భావిస్తా ఉన్నదని చెప్పి మీ అందరికి మనం చేస్తాం. ఏదో పెద్ద తేడా లేదు మనకు వాళ్ళకి, జస్ట్ 1.8%, 1.8% మనకు వాళ్ళకి తేడా. నా దృష్టిలో కాంగ్రెస్ వాళ్ళు గెలవలేదు, మనమే కొద్దిగా స్లో డౌన్ అయ్యి వాళ్ళు గెలిచినారు అంతే తప్ప వాళ్ళేదో ధర్మ పోరాటంలో వాళ్ళు గెలవలేదు. దీనికి తోడు విపరీతమైన అబద్ధాలు,
గత 2 సంవత్సరాలుగా ప్లాన్ అబద్ధాలు ప్రచారం చేసినారు. సోషల్ మీడియా ద్వారా కావచ్చు, అనేక రకాలుగా ప్రజల్లో అబద్ధాలు ప్రచారం చేసినారు. మనం అభివృద్ధి మీద దృష్టి పెట్టినాం. పనులు జరుగుతున్నాయి కదా, ప్రజలకు మేలు జరుగుతున్నది కదా, వీళ్ళ అబద్ధాలను కూడా నమ్ముతారా, వీళ్ళు ప్రజలు ఎట్లా నమ్ముతారు వీళ్ళ అబద్ధాలని అనే కోణంలో మనం పోయింది. కానీ నిజం గడప దాటకుండా మొదలే అబద్ధం ఊరంతా తిరిగేసింది. అనేక రకాలుగా ప్రగతి భవన్ ముఖ్యమంత్రి గారి అధికారిక నివాసం కడితే 150 బెడ్రూమ్లు ఉన్నాయి, దాంట్లో ప్రచారం చేసినారు. ప్రజలు కొంతమంది అవునేమో అని అనుకున్నారు. అట్లనే బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఉన్నాయి, బంగారం నల్లలు ఉన్నాయి. ఒక్కటి కాదు ప్రచారం. మొన్న బట్టి విక్రమార్క గారు మాకు అసెంబ్లీలో కలిసినప్పుడు నేను, జగదీష్ అన్న, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అందరం ఉన్నప్పుడు అది కనిపించింది నేనే. దగ్గర నుండి పర్యవేక్షణ బాధ్యత చేసింది. నేను అడిగిన బట్టి గారిని, అన్న మన 150 బెడ్రూమ్లు మంచిగున్నాయి అన్నా, ఇప్పుడు ఆయనే ఉంటున్నాడు, దాంట్లో బట్టి విక్రమార్క గారే ఉంటున్నాడు అంటే నోరెల్లో పెట్టి నవ్వుతా ఉన్నాడు. బంగారం నల్ల మంచుకున్నాయి అన్నా, దాపెట్టుకో మళ్ళీ ఎవరైనా ఎక్కపోయి అని అన్నా. పోబాయి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి నన్ను ఇలా కొట్టి జోక్ చేసుకుంటా పోతున్నాడు. అట్లా వాళ్ళకి తెలిసి అబద్ధాలు ప్రచారం చేసినారు. ఇనుప దంచెల్లో అన్నారు, కేసీఆర్ ఎవరిని కలుస్తలేడు అన్నారు, ప్రజల్ని కలవాలి అన్నారు. నేను వస్తే కలుస్తా ప్రజల్ని అన్నాడు ముఖ్యమంత్రి, ఆనాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఇనుప దంచెలు మేము రాదా బాబు వేసింది, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కిరణ్ కుమార్ రెడ్డి వేసింది రానంటే నిజం నమ్మిన వాళ్ళకంటే ఇంకా అబద్ధాలను ఎక్కువ మంది నమ్మినారు. బోరీలు వచ్చినావు, ఇనుప గజ్జలు తీసేసిన అన్నావు, ప్రజా దర్బారు పెట్టిన అన్నావు. ఒకటే ఒక రోజు ముఖ్యమంత్రి ప్రజా దర్బారులో వచ్చింది, రెండో రోజు నుంచి మాయమైపోయింది లేడు. రెండో రోజు నుంచి 2 మంత్రులు పెట్టినాడు, వాళ్ళకు 3 రోజులే ఉన్నారు ప్రజా దర్బారులో, వాళ్ళు లేరు, వాళ్ళు మాయమైపోయింది. ముఖ్యమంత్రి అయితే అసలు ప్రగతి భవన్ గారు అక్కడి నుంచే పారిపోయింది. ప్రజలు వస్తున్నారంటే పారిపోయింది, ఆయన అక్కడ ఉండే పని చేసి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి ప్రజా దర్బారులో అంటే అధికారులు అప్లికేషన్ తీసుకొని పంపిస్తారు. ఆ రోజున ప్రజా దర్బార్ పేరు మీద అబద్ధాలు ప్రచారం చేసిన ముఖ్యమంత్రి రోజు నేను ప్రజల్ని కలుస్తా అన్న నువ్వు ఒకటే ఒక రోజు కలిసి ప్రజల్ని కలిసి మాయమైపోయావు. ఇది వాస్తవం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి రేవంత్ రెడ్డిని సవాల్ అడుగుతాను. ఇట్లా అనేక రకాలుగా అబద్ధాలు. కేసీఆర్ అప్పులు చేసాడు, బాకీ చేసాడు. అరే లేదురా బాబు, బాకీలు ఎఫ్ఆర్పిఎఫ్ లోపలే చేస్తాం మేము, లేకపోతే రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇయ్యదు, నిబంధనల ప్రకారంగా చేస్తున్నాం. ప్రపంచంలో అన్ని దేశాలు చేస్తాయి, భారత కేంద్ర ప్రభుత్వం చేసింది, అన్ని రాష్ట్రాలు చేస్తాయి, అక్కడే మనం చేసుకుంటున్నాము మన అభివృద్ధి కోసం అని చెప్పి ఎంత చెప్పినా కొంతమంది నమ్మలేదు. వాళ్ళ అబద్ధ ప్రచారాలు కొంతమంది నమ్మినారు. ఇవాళ ఇదే ప్రభుత్వం ఆ రోజు మనల్ని అప్పులు చేస్తున్నారని బదనాలు చేసిన వాళ్ళే కేవలం 50 రోజుల కాలంలోనే ఇవాళ వాళ్ళు వచ్చి 14,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినారు. ఇవాళ వాళ్ళు 50 రోజుల్లోనే 14,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినారు. ఏం సమాధానం చెప్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నది. ఇట్లా అబద్ధాలే కాకుండా అలివిగానే హామీలు, నోటికేస్తే ఎంత అంత రుణమాఫీ చేసుకున్న వాళ్ళు, కట్టేసిన వాళ్ళు కూడా మళ్ళా పోయి చేసుకోండి. నేను డిసెంబర్ 9 రాగానే 2 లక్షలు మాఫీ చేస్తాను. పాపం రైతులు నమ్మినారు. కొంతమంది రైతులు నమ్మి 2 లక్షలు చేస్తున్నారు కదా అని కోటేసినారు. ఏది డిసెంబర్ 9 బాయ్, జనవరి 9 బాయ్, ఫిబ్రవరి 9 వస్తాను. దాని మాటనే లేదు. 15,000 రైతు భరోసా ఇప్పుడు తీసుకుంటే మీకు 10,000 వస్తాయి. నేను 15,000 చేస్తాను. ఆ ఉన్న 10,000
ఈ రైతు బంధు రాలేదంటే ఈ జిల్లా నుంచి ఒక ప్రభుత్వం ఉన్నాడు, పేరు తీసుకుంటే కూడా మనకే సిగ్గు. రైతు బంధు అంటే చెప్పుతో కొడతా అంటున్నాడు ఆయన. చెప్పు చెప్పాలి, ఎవరు తింటారో మీరే చెప్పాలి. ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలే ఆ మంత్రికి సమాధానం చెప్పాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఒక్కటి కాదు, మా చిన్నమ్మ పెద్దమ్మ అక్క మీ అందరికి 2,500 రూపాయలు ఇస్తే నేను రాగానే అన్నాడు. ఏది చూస్తా ఉన్నారు మా అక్కలు మిర్యాలగూడలో దాదాపు 78,000 మంది మా మహిళలు నీవు ఎప్పుడెప్పుడు ఇస్తావా 2,500 చెప్పి ఎదురు చూస్తా ఉన్నా. ఇక ఈ నెల తీసుకుంటే 2,000, వచ్చే నెల అయితే 4,000 పెన్షన్ అన్నాడు. ఆ 2,000 చక్కగా దిక్కులేదు, నమ్మిరు పాపం. 4,000 అర్థమైనా కదా అని కొంతమంది నమ్మినారు. అందరూ నమ్మలే. అందరు నమ్మితే మనం 1.8% అంత తక్కువతో ఓడిపో. నమ్మిన వాళ్ళు కొంతమంది నమ్మినారు, వేసినారు ఓటు. ఇప్పుడు ఏమంటున్నాడైనా ఫస్ట్ ఏమో డిసెంబర్ 9కి రాగానే అన్నాడు, తర్వాత వచ్చే నెల అన్నాడు, 30 రోజులు అన్నాడు, తర్వాత 100 రోజులు ఇస్తామన్నా అన్నాడు మొన్న. మళ్ళా నిన్న ప్రెస్ మీట్లు ఏమంటాడు, మేము చెప్పినటువంటి హామీలు అమలు కావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని మాట మారుస్తా ఉన్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి ఎవరు ఊహించినటువంటి పనులు చేసినటువంటి మన కేసీఆర్ ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నాడు. నేనంటున్న వాళ్ళ రేవంత్ రెడ్డి ఓ రండా రేవంత్ రెడ్డి, నువ్వు నిజంగా మొదలాడు అయితే మొగోడు అయితే నువ్వు చెప్పినటువంటి హామీలు డిసెంబర్ 9 అన్నావు, 30 రోజులు అన్నావు, అమలు చేసి చూపెట్టు. లేకపోతే నువ్వే రండా, నిజమైన రండా నువ్వే రాష్ట్రంలో. హామీలు అమలు చేయడం చేతగాక, ఏం చేయాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడినటువంటి మాటలు అవన్నీ వాళ్ళ రేవంత్ రెడ్డి నోట్లోకి వెళ్ళి వస్తా ఉన్నాయి, మంత్రుల నోట్లోకి వెళ్ళి వస్తా ఉన్నాయి. చెప్పుతోడు కొడతామంటున్నారు. ఇప్పుడే భాస్కర్ అని చెప్తున్నాడు, నేను లీరా బాబు అంటే ఎవడేమైనా నేను పట్టా అంటున్నాడంటే ఇక్కడ మంత్రి. సిగ్గు శరవణకు ఉండాలి. ఇక ఉల్టా పొందబెడతారట మననే. ఏ రండా టిఆర్ఎస్ పార్టీని పొందబెట్టడం నీ గురువు చంద్రబాబు నాయుడుతో కాలేదు, నీకంటే పెద్దరెడ్డి రాజశేఖర రెడ్డితో కూడా కాలేదు. నీతో ఏమైతుంది? నిన్నే పొందబెడతారంటే ఇప్పుడు మీ వాళ్ళే సురైతున్నారుగా. మొదలైంది కథ, దానికే వణికిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు. నిన్ను నీ ఊళ్ళో పెద్ద పెడతారు తొందరగానే. ఒకవేళ నీ ఊరు పొందబెట్టకపోతే తెలంగాణ రాష్ట్రంలో నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు రైతులు సిద్ధంగా ఉన్నారు నిన్ను పొందబెట్టడానికి. నువ్వు అలివినాని హామీలు ఇచ్చి మోసం చేసి మొన్నొక మాట నిన్నొక మాట అయ్యాలొక మాట తెలంగాణ ప్రజల్ని నువ్వు పిచ్చోలని అనుకుంటున్నావు. నిన్ను తెలంగాణ ప్రజలు పొందబెట్టు ఖాయము అని చెప్పి నేను ఈ సభావేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తాడు కేంద్రంలో, అప్పుడే హామీలు అమలైతాయట. నువ్వు ఇక్కడ పొందబెట్టడం ఖాయం. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇక మమతా బెనర్జీ అంటున్నారు 40-50 సీట్ల కంటే రావు కాంగ్రెస్ పార్టీకి. అదొక పార్టీయా అదొక కూటమా దాంట్లో ఉండుడా అని అంటున్నారు ఇప్పుడు మమతా బెనర్జీ. రాజీవ్ గాంధీ చూడో యాత్ర మొదలుపెట్టిండు, ఆ ఇండియా కూటమి ఉన్న చూడో యాత్ర మొదలుపెట్టిండు. ఒక్కొక్కరు బయట పోతా ఉన్నారు. అఖిలేష్ యాదవ్ పోయిండు, నితీష్ కుమార్ పోయిండు, మమతా బెనర్జీ దాన్ని చూసుకుంటున్నది. అటు కేంద్రంలోని పార్టీ పొందబడుతుంది,
ఇటు నువ్వు పొందన పడతావు. నువ్వు ఉన్నదే 3 ఫీట్లు. ఎదురెదిరి మనకు రేవంత్ రెడ్డి జాగ్రత్త. భాష నేర్చుకో, భాష మంచిగా మాట్లాడు. మన ముఖ్యమంత్రి పదవి మీద ఉన్నావు. హోదాకు తగ్గట్టు ఎట్లనని చేత కాదు. కనీసం ఒక ఎమ్మెల్యే స్థాయి మాట్లాడినా మాట్లాడు. ముఖ్యమంత్రి స్థాయి అయితే నీకు రానే రాదు. చూస్తున్నారు, జనం చూస్తా ఉన్నారు. నెల 2 నెలలకే ఎగ్జిస్ట్రీ పడుతున్నారు. ఎట్లా పడుతున్నారు? నువ్వు మీ మంత్రులు రెడీ ఉన్నది మన పార్లమెంట్ ఎలక్షన్ లో మిమ్మల్ని పొందబెట్టడానికి. మీ అహంకారం వెళ్ళిపోతా ఉన్నది. ఏదో 2 సార్లు వేసినాం కదా, ఇలా ఎక్కువ చెప్తున్నారు కదా, ఎక్కిస్తున్నారు కదా అని చెప్పి ఒకసారి సూతము అని కొంతమంది అటు దిక్కు పోయింది. ఆ పాపానికే నువ్వు గెలిచినావు కానీ నువ్వేదో ధర్మ పోరాటం చేసి నీకేదో పెద్ద ఓట్లు వచ్చి ప్రజలతోటి మెచ్చి అట్లా గెలవలేదు. నువ్వు సూతం అని అనుకున్నావు. పారాయణ మన దగ్గర ఎట్లుందంటే ఎవ్వరు 2 సార్ల కంటే ఎక్కువ సార్లు గెలవలేదు మొత్తం దక్షిణ భారతదేశం ఇప్పటిదాకా. ప్రజలకు ఆలోచన వస్తుంది, 3వసారి రాగానే సూతం లేవు ఒకసారి అలాని అని వేరే దిక్కు చూస్తారు. గణాంతం గెలిచినావు. ఏ పార్టీ కూడా 2 సార్ల కంటే ఎక్కువ కంటిన్యూస్ గా గెలలేదు దక్షిణ భారతదేశంలో ఇప్పటిదాకా. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, 2014 నుంచి తీసుకుంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ 2వసారి ఎప్పుడు కూడా గెలలేదు. ఒకటేసారి గెలిచింది అంతే. కాబట్టి మిత్రులారా, సోదరులారా, ఈ సంసారం ఏం ముద్దపడే సంసారం కాలేదు. ఇదంతా నడమత్రం సంసారం ఏది. ఎంత దూరం మోగింది. ఆయన ఓదమనుకున్న ఆలోనే ఈ సంసారాన్ని ముందడు గోడియారు లేదు. ప్రజలైతే సిద్ధంగానే ఉన్నారు. కాబట్టి అందులో ఎదురెగిరి పడతాను ఇంద్రవేలి సభల. కేసీఆర్ ఉన్న ప్రభుత్వాన్ని కూలుస్తామని మేమేందుకు కూలుస్తాం? మాకేం చేతులకు గురుతున్నది, మా చేతులకు ఏం అవసరం లేదు. మీ వాళ్ళే కూలుస్తారు నేను. ఒకవేళ మీ వాళ్ళు కూర్చోకపోతే ప్రజలు కూలుస్తారు నీ ప్రభుత్వాన్ని. ఎట్లా తిరుగుతావు? ఇప్పుడు ఊళ్ళో తిరుగుతావా? అడగడా మా రైతు 2 లక్షల రుణమాఫీ ఏదైనా అడుగుతాడు. ఏదో 4 రోజులు చూద్దాం అనుకున్నారు తప్పిస్తే ఇంకా 4 రోజులు పోయినాక నువ్వు ఊళ్ళో తిరుగుతాడా కాంగ్రెస్ వాళ్ళు? ఎవ్వరు తిరగలేడు ప్రాముఖ్యం చెప్తున్న ఊర్లలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీల నుంచి ఏదైతే వైఫల్యం చెందుతున్నదో అదే మన అస్త్రం. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన 70% మంది మళ్ళీ కేసీఆర్ దిక్కొచ్చు ప్రాయం ఓటర్లని చెప్పి నేను మీ అందరికీ మనం వేస్తాను. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల మన ఎంపీటీసీ జడ్పీటీసీ ఉంటాయి. ఎంపీటీసీ జడ్పీటీసీలు అయితే టీఆర్ఎస్ పార్టీ కండువా ఎవరు కప్పుకుంటే ఎవరికి బీఫామ్ మా జగదీశన్ మా భాస్కర్ గారు ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళకి గెలిచిపోయినట్టు రాసి పెట్టుకోరు. మీరు ఎంపీటీసీ జడ్పీసీ తీసి ఎలక్షన్ అప్పటికి మొత్తం పండుగలు ఇట్లా పండు లక్షల మంది చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇస్తామన్న హామీల కోసం ఏ ఊర్లో అడుగు పెట్టలేదు. ఊర్లో పోతేనే వీళ్ళంతా సురైతుందిగా. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ద్రోహులైనటువంటి నాయకుల్ని ఎట్లా తరిమి కొట్టిర్రో అట్లా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని తరిమి కొడతారు ప్రజలు. అంత మోసపూరితమైన హామీలు ఇచ్చినారు, అమలు చేయలేరు. కాబట్టి మీ అందరికీ నా మనవి ఉంటాయి. ఒక కుటుంబం అన్నాక కొన్ని అపోహలు ఉంటాయి, కొద్దిగా ఇగోస్ ఉంటాయి. ఇటు పైన ఉన్న వాళ్ళకు ఉండొచ్చు, కింద ఉన్న వాళ్ళకు ఉండొచ్చు. అందరం కలుపుకొని మనమే మన పొరపాటును సరిదిద్దుకొని అందరం ఒక్కటిగా మన యొక్క పార్టీ ఎంపీ అభ్యర్థిని కలిసికట్టుగా మనందరం కలిపి గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే తెలంగాణకి ఏనాటికైనా శ్రీరామ రక్ష మన బీఆర్ఎస్ పార్టీ, మన కేసీఆర్. పార్లమెంట్ లో తెలంగాణ గలం వినిపించాలంటే అది ఒక బీఆర్ఎస్ ఎంపీ వలన అవుతుంది. కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు తెలంగాణ పక్షాన కొట్లాడని వాళ్ళు
దానికి ఉదాహరణ ఇవాళ మన కృష్ణ నది మీద ఉన్న ప్రాజెక్టులు కేఆర్ఎంపీ కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడమే దానికి ఉదాహరణ. అప్పచెప్పి నువ్వు ఒక్కడు మాట్లాడతలేడు, మళ్ళా కొట్లాడుతున్నది మన బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఇవాళ అక్కడ పార్లమెంట్ అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. వీళ్ళు హామీలు అమలు చేయాలన్నా వీళ్ళని ప్రశ్నించే గొంతుగా ఉండాలి, వీళ్ళని నిలబెట్టి కడిగేస్తూ ఉండాలి. కాబట్టే మన బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి, వీళ్ళని కడిగేసి వీళ్ళని కడిగి హామీలు అమలు చెప్పించే అడిగేటోడు ఉండాలి. కాబట్టి మనం బీఆర్ఎస్ పార్టీ ఎంపీని గెలిపియాలి. ఇది మనం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నదే చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా మనందరం కూడా కలిసికట్టుగా మళ్ళీ మన పార్టీని పూర్వ విభాగానికి తీసుకువచ్చి మళ్ళీ ఈ తెలంగాణ ప్రజలకు మంచి జరిగే మన బీఆర్ఎస్ పార్టీ పనిచేయాలా, ముందుకు పోవాలా అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున జగదీశ్వరులకు భాస్కరరావు గారికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. దయచేసి మీరు అందరూ కూడా లోపలికి రావాలి. అక్కడ భోజనాలే పెట్టారు, ఇక్కడ రండి, లోపలికి రండి, అందరూ కూడా లోపలికి రండి. మన మంత్రివర్యులు మన జిల్లా అభివృద్ధి దాత జగదీష్ రెడ్డి గారు మాట్లాడతారు. కొంచెం సైలెంట్గా ఉండండి. సర్పంచులు సన్మానం అయ్యాక మిమ్మల్ని ఎవరు కూడా అక్కడ భోజనాలు ఓపెన్ చేయరు. మీరు అందరు లోపలికి రండి. మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు మాజీ శాసనసభ్యులు నల్లబోతు భాస్కరరావు గారికి, మిత్రులు, ఉద్యమ సహచరులు, మాజీ మంత్రివర్యులు, ఈనాటి మన కార్యక్రమ అతిథి ప్రశాంత్ రెడ్డి గారికి, మిత్రులు శాసనమండలి సభ్యులు కోటిరెడ్డి గారికి, మిత్రులు జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దేవరకొండ రవీంద్ర కుమార్ గారికి, మిత్రులు నల్గొండ మాజీ శాసనసభ్యులు భూపారెడ్డి గారికి, పెద్దలు, ఉద్యమ సహచరులు, మాజీ శాసనసభ్యులు విజయసింహారెడ్డి గారికి, మా ఉద్యమ సహచరులు నాగార్జునాచారి గారికి, రంగారెడ్డి గారికి, వేదికపై ఉన్న మిత్రులు శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా అమిత్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ సోదరుడు భార్గవ్ గారికి, వేదికపై ఇతర సీనియర్ నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మండల శాఖ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఏం చేయాలి మనం? మన కర్తవ్యం ఏంటి? సరే, ఏం జరిగిందో మాట్లాడుకున్నాం. చాలా మంది మిత్రులు చాలా విషయం సభ దృష్టికి తీసుకొచ్చారు. ఏమైనా లోటుపాటు జరిగితే ఇవన్నీ సరి చేసుకుందామని చెప్పి పెద్దలు భాస్కరరావు గారు కూడా చెప్పారు. ఇవన్నీ ఉండేవి. ఒక ఓటమి వచ్చినప్పుడే విషయాలన్నీ బయటకు వస్తాయి. శరీరం బలహీనమైనప్పుడే లోపల ఉండే రుగ్మతలన్నీ కూడా బయటకు వస్తాయి, తెలుస్తాయి. దాన్ని సరి చేసుకొని వాళ్ళు ముందుకు పోతారు. ఇప్పుడు మనం ఆ పనిలో ఉన్నాం. మొన్నటి హైదరాబాద్లో పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశాలు పెట్టుకున్నాం. చాలామంది కార్యకర్తలు నిర్మమాటంగా చాలా విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ అన్నిటి సారాంశం ప్రధానంగా ప్రభుత్వంగా మనం విజయం సాధించడం, ప్రజలకు సేవలు అందించడంలో పార్టీగా ఫెయిల్ అయినాం. ప్రభుత్వ పథకాలు చక్కగా ప్రజలకు చేరినాయి. ప్రభుత్వానికి పథకాలకు మధ్యలో మనం లేకుండా పోయినాం, కార్యకర్తలు లేకుండా పోయినాం. మనం చూడలేదు, మనం పట్టించుకోలేదు, మన ద్వారా పోలేదు. ఎన్నికలు వచ్చే నాటికి ఇచ్చిన అధికారి వెళ్ళిపోయిండు. కార్యకర్త వెళ్ళిపోయి ఓటు అడిగితే నువ్వు ఇచ్చినవా నాకనే మాట వచ్చింది, దానివల్ల కొంత నష్టం జరిగింది అని చెప్పి చాలా మంది కార్యకర్తలు తీసుకొచ్చిన దృష్టి. దానికి తోడు
అన్నిటికీ మించి 10 ఏళ్ళు అధికారంలో ఉండే వరకే కొన్ని అపోహలు వచ్చినాయి. కార్యకర్తలకు, గ్రామ నాయకుల మధ్యన, గ్రామ నాయకులకు మండల నాయకుల మధ్యన, మండల నాయకులకు ఎమ్మెల్యే గారి మధ్యన కొన్ని అపోహలు వచ్చాయి. దాంతో పని విధానంలో తేడా వచ్చింది. అప్పటి ఉద్యమ స్ఫూర్తితోని పనిచేయాలన్న తపన తగ్గింది. దాని ఫలితం కూడా మనకు కనపడ్డది. మనం ఇట్లా ఉన్న సందర్భంలో వాడు 420 చంద్రబాబు నాయుడు శిష్యుడు. చంద్రబాబు నాయుడు అంటేనే దాని మారు పేరు 420. ఆయన శిష్యుడు. ఈయన ఇంకా కాంగ్రెస్లో పోయి ఇంకా గాడిదెళ్ళిండు. 420 హామీలు ఇచ్చిండ్రు. పాపం ప్రజలు కొంతమంది అమాయకంగా నమ్మేది. ఏమని? కేసీఆర్ చేతి వస్తాయి కదా, ఆడిపోవది నికరమైనవి కదా, అటు చూస్తే ఏమన్నా ఇంకో కొత్త వస్తుందేమో అని ఆలోచన చేశారు. ఇంతే, పెద్ద తేడా ఏం లేదు. దాంట్లో ఏం ఆగమనం అయ్యేదేం లేదు. ఇప్పుడు ఆగమం వాడైతాడు, మనం కాదు. వాడు ఆగమనం అయ్యే గమ్మాటలు వస్తుంది. వాడు చెప్తూ కొట్టిన అంటాడు, వాడు రన్న అంటాడు, వాడు ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు. మనకు రాదా? నేను ఇంకా వాళ్ళకంటే మొరటి భాష మాట్లాడతాను. ఇంకా నేను కింద గ్రౌండ్ నుంచి వచ్చినాను సార్, మొరటి భాష మాట్లాడతాను. ఎవరినంటాం? రండానా? వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఇంకెప్పుడు చేసుకుంటారా అంటే, నాకెప్పుడు చేస్తావు అని ఎంబడి పడి అమ్మాయిని వేధించి చేసుకొని పొద్దుగా రూల్ అవ్వాలంటే భయపడి పారిపోయేటోళ్ళు రండా అంటారు. నేను దుంతాం మాకీరు కొనాలని అడిగితే ఇచ్చారు తెలంగాణ ప్రజలు. ఏం చేయాలి? మనం నాగలు కట్టాలి. నాగలు కట్టిపోరా అంటే అట్లా ఏర్లాట ఉన్నాయి. నాగలు కట్టడానికి ఏర్లాట ఉంటాయి, దున్నోడికి ఏర్లాట ఉంటాయి. వీళ్ళ మద్దతనం గిరి దీని పరిమాణం కూడా కొడుకును కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు. చేతగాని గంటలు మీరు ఎందుకు పోతుందిరా నాగార్జున సాగర్ వాళ్ళ చేతికి? ఎవరి గంటతనం వల్ల పోయింది? నాగార్జున సాగర్ 10 ఏళ్ళు మన చేతిలో వచ్చాడు కేసీఆర్. చంద్రబాబు నాయుడు కేంద్రం కలిసి ఒత్తిడి పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని రకాల ఒత్తిడిలు పెట్టి మనకు కావాల్సిన డబ్బులు రాకుండా ఆపినా, ఇవ్వనంటే ఇవ్వను, నా చేతుల్లో ఉండాలి. నా రైతాంగానికి ఎప్పుడు నాలుగు నీళ్ళు ఇవ్వాలనో, ఎప్పుడు పొలానికి నీళ్ళు ఇవ్వాలనో, ఎప్పుడు మంచి నీళ్ళు ఇవ్వాలనో మాకు తెలుసు. మీకేమంటారు? రా ఢిల్లీకి, మీరు ఏ అసెంబ్లీ బాటలో చేసుకోండి. నా రైతాంగం హక్కుల్ని, నా రాష్ట్ర హక్కుల్ని నేను వదులుకోను అని చెప్పి తెగేసి కడాఖండిగా చెప్పి కేసీఆర్ 10 ఏళ్ళు మన చేతిలో వచ్చిన నాగార్జున సాగర్ ను ఇవాళ అవతల పైకప్ప చెప్పి రండేదాన్ని చూస్తుంది. మీరు ఆ మాట అడిగితే ఇంటిపడుతున్నారు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు అనుకుంటున్నాడు. ఎప్పుడు మాట్లాడిన కేసీఆర్ ఇంకా మాట్లాడనే లేదు. కేసీఆర్ ఇంకా బయటకే రాలే. ఇప్పుడే ఇంత పెడుతున్నారు, ఉత్సవం వేసుకుంటున్నారు. కేసీఆర్ వస్తాడంటేనే ఉత్సవం వేసుకుంటున్నారు లాగా. మాకు 40 మాటలు. 24 సంవత్సరాలు కేసీఆర్ శిష్యులుగా ఓపిక పట్టిన ప్రతి సందర్భంలో ఒక నాయకుడు మర్యాద ఉండాలి, పద్ధతి ఉండాలి, ప్రజలకు ఆదర్శంగా ఉండాలి అని ప్రతిసారి చెప్తారు. కాబట్టి కేసీఆర్ గారు మాకు ఒక్క మాట ఎప్పుడు కూడా అక్షరం మేము బయట మాట్లాడలేదు. ఆనాడు ఉద్యమ నాయకుడు కావచ్చు, ఈ 10 సంవత్సరాలు ఈ జిల్లా మంత్రి కావచ్చు, ఒక పదం ఎప్పుడైనా నా నోటి చూడాలని విన్నారా? పర్సెంట్ జానారెడ్డి గారిని ప్రస్తావిస్తే పెద్ద జానారెడ్డి గారు అని చెప్పారు. ఉత్తమ్ రెడ్డి గారి గురించి ప్రస్తావిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారని అన్నాం. వెంకటరెడ్డి అన్నదమ్ములు ఎంత కోతులైనా వాళ్ళ గురించి కూడా గౌరవంగానే మాట్లాడినా. నేను ఎప్పుడు నోటుకు వచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు, నాకేదో అధికారం ఉంది కదా, తిరుగులేని అధికారం చెలాయిస్తున్నా కదా అన్న అహంకారం ఎప్పుడు ప్రదర్శించలేదు. ఎందుకంత అహంకారం? రైతులు మాకు రైతు బంధు రాలేదు అన్నారు అంతే. ఎందుకంటే కేసీఆర్ ఉండగా చెప్పితే చెప్పినాడు, చెప్పిన టైంకి 1 నిమిషం ఆన్సర్ లేకుండా పడ్డాయి.
టెలిఫోన్లు రింగులు పోయినాయి, చూసుకుంటే 10 పైసలు. ఇలా నువ్వే చెప్పావు కాబట్టి 9వ తారీఖు అని సెల్ ఫోన్ సపోర్ట్ అయినప్పుడల్లా చూసుకుంటున్నారు రైతులు. పడ్డదేమో రైతు బంధు అని రాలేదు, ఇంకేదో వచ్చింది అడ్వర్టైజ్మెంట్, ఏమో రాగలరా అని అన్నాడు. రైతు బంధు రాలేదు అన్నది చెప్తున్నాడు. కేఆర్ఎంబీకి అప్పచెప్పిండు మన ప్రాజెక్టులు, అప్పచెప్పినము అని మీ ఈఎన్సీ చెప్పిండు. చెప్పిన దాని మీద మన మంత్రులు మాట్లాడారు. సరే కేఆర్ఎంబీకి అప్పచెప్తే అన్యాయం అవుతుంది. కేఆర్ఎంబీ అంటే ఏంది? కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. ఇది ఎవరి చేతులు ఉంటుంది? కేంద్రం చేతులు ఉంటుంది. వాడు 10 ఏళ్ల నుంచి మీ ప్రాజెక్టులన్నీ మా చేతికి ఇవ్వండి అని అడుగుతున్నాడు కేంద్రం. పులిచింతలు మొదలుపెట్టి నారాయణసాగర్ నుంచి మొదలుపెట్టి పైన భీమా కోయిల్ సాగర్ నెట్టెంపాడు దాకా అన్ని ఇటు కానీ అటు కానీ మాకు ఏమని అడుగుతున్నారు. అంటే మీకు ఇచ్చే అక్కడ లేదు, మేము ఇద్దరం పంచాయతీ పెట్టుకున్నప్పుడు కదా నువ్వు రావాల్సింది. నీ చేతికి ఇస్తే మాకు ఆగిపోకుండా నారు పోసుకోవాలంటే నారు పోసుకోవాలని మేము మా నీళ్ళ నీళ్ళు నువ్వు పర్మిషన్ ఇచ్చే వరకే యాసకి వస్తుంది. మాకు అవతల దూపైతుంది, నీళ్ళు తక్కువబడి మనుషులు కావాలని అడిగితే నువ్వు అనుమతి ఇచ్చే వరకే సచి శివాలయం స్నానం చేయడానికి కూడా అందరం లేదు. కేంద్రం అనుమతులు గట్టి ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కొత్తలో మనకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కేంద్రం ఇవ్వాలి, మన బాధ్యత. కొత్త రాష్ట్రం పరిపాలన చేయాలి కాబట్టి ఒక సంతకం పెట్టడానికి ప్రధానమంత్రికి 9 నెలలు పట్టింది. 9 నెలల దాకా ఒక్క సంతకం పెట్టలేదు. తెలంగాణ ఇబ్బంది పడుతుంది. ఒక్కొక్క ఆఫీసరే 5, 6, 7 శాఖలు చేయాల్సి వస్తుంది. పని ముందు ఓట్లేదు. 10 సార్లు ఉత్తరాలు రాసిన కేసీఆర్ గారు. ప్రధానమంత్రి గారు తొందరగా ఇవ్వండి, నాకు ఇక్కడ పని ఎంత పడుతుంది, ఇబ్బంది అవుతున్నాం, కొత్త రాష్ట్రం, మేము సంవత్సరాలు చదువుకునేదానికి ఉన్నాం. ఒత్తుకుంటే కూడా ప్రత్యక్షంగా పోయి అడిగితే కూడా ఇస్తున్నా ఏం అవసరం ఉంటే ఎందుకు ఆపాలి? చంద్రబాబు నాయుడు దోస్తాను, కేసీఆర్కి లందనప్ప చెప్తే ముందు కురుకుతాడు పనిలా. ఎట్లన్నా తెలంగాణను ఆపాలి చంద్రబాబు నాయుడు కూడా. మోడీ చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అప్పుడు చేసే పరిస్థితి ఉన్నాయి. 9 ఏళ్ళు పట్టింది. ఇక పేపర్లలో రాసి ఇంతకంటే ఇచ్చేటప్పుడు కూర్చోట్లేదు. ప్రధానమంత్రికి ఒకరోజు తీర్చలేదా అని చెప్పి ఒక పేపర్ రాస్తే గప్పుడు బయలు సంతకం పెట్టింది. ఇవాళ ఇదే కృష్ణానది జలాలని మన ఇద్దరికి పంచాలి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఆ పంచాల్సిన బాధ్యత కేంద్రానికి ఒక ట్రిబ్యునల్ వేసి పంచుతారు. 9 సంవత్సరాలైంది. కేసీఆర్ 100 ఉత్తరాలు రాసింది. 100 సార్లు పోయి ప్రధానమంత్రిని జలశక్తి మంత్రిని కలిసింది. తొందరగా తేల్చండి మా మాటల సంగతి, మేము ఉత్త కట్టుకునే ఉన్నాయి, మేము అన్ని పనులు చేసుకోవాలి, తేల్చండి అని. 9 సంవత్సరాలు కూడా కదలలేదు, సంతకం పెట్టలేదు. ఆయన కూర్చునేది లేదు, మాట్లాడేది లేదు, ప్రధానమంత్రి గంట ముచ్చడలేదు లేదు, ఒక సంతకం పెట్టాలి ఫైల్ మీద. దీన్ని ట్రిబ్యునల్ తీయండి. ట్రిబ్యునల్ కూడా రెడీగానే ఉంది, పాత ట్రిబ్యునలే ఉంది, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్. దీన్ని ట్రిబ్యునల్ పంపండి అని కింద తీసుకొచ్చిన పెట్టిన టేబుల్ మీద పెట్టిన కాగితం మీద ఒక సంతకం పెట్టాలి. 9 ఏళ్ళు పెట్టాలి. ఏది పెట్టకుండా ఇద్దరి మధ్యన పంచాయతీ పెట్టాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పై. ఆంధ్రప్రదేశ్లో అందరూ అన్నింటిలో ఇలా ఇరుక్కొని ఉన్నారు. చంద్రబాబు నాయుడు జగన్ ఇద్దరు పోయి ఆయన కాలకైనా పడుతున్నారు. వాళ్ళని అడ్డం పెట్టుకొని మనం చూస్తారు. ఇది వాళ్ళ ఉద్దేశం. ఆడ ఉత్తర ప్రాంతంలో వెళ్తున్నట్టుంది కొద్దిగా, ఇక్కడ ఏ రకంగానైనా ఇబ్బంది పెట్టాలి. కేవలం చంద్రబాబు నాయుడు వరకు ఆయన కోరిక మేరకు మనకు విడిపోయేటప్పుడు మనకు వచ్చిన 7 మండలాలు, ఖమ్మం జిల్లాలో 7 మండలాలని సీలేరు పవర్ ప్రాజెక్టును తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పిండు ఆ రోజు మోడీ. మళ్ళీ ఇవాళ కూడా కేఆర్ఎంకి ఇవ్వడం అంటే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడమే. మనం ఉండగా 2 సార్లు 3 సార్లు పంచాయతీ అయింది ఆంధ్రప్రదేశ్లో.
వద్దునా అని చెప్తుంటే పోతే పార్టీ నుంచి నీళ్ళు తీసుకుపోయింది ఎక్కువ మనం వద్దంటుంటే. మన చేతుల్లో ఏముంది కాబట్టి కేసీఆర్ గారు చిన్న మొత్తం కరెంట్ ఉత్పత్తి ప్రారంభం చేయండి, చూద్దాం వాడే మిత్రుడు ఆర్డర్ ఇచ్చింది. కరెంట్ ఉత్పత్తి ప్రారంభం చేసినాం శ్రీశైలంలో. బ్రహ్మాండంగా కృష్ణమ్మ దుర్కుంటూ వస్తాను, కూర్చోబడ్డది వాడికి అవతలవాడికి. మొత్తమే ఖాళీ చేసేటప్పుడు కేసీఆర్ 15 రోజుల్లో. కిందికి వస్తే మనకు నష్టం లేదు, కిందికి వస్తే మనకు ఎడవకాలం నీళ్ళు వస్తాయి బ్రహ్మాండంగా, అది కేసీఆర్ ఉపాయం. ఎడవకాలం 2వ పంటకు కూడా నీళ్ళు వస్తాయి దాని అని చెప్పి వాడు పోయి మళ్ళీ ఢిల్లీ కాలంలో పడితే ఢిల్లీలో అవి కూడా బంద్ చేయిస్తే మీరు బంద్ చేయించండి, బంద్ అంటే ఇంకా ప్రాఫిట్. కేసీఆర్ ఉంటే ఏముంటుంది అంటే వాళ్ళు చెప్తారు. చంద్రబాబు నాయుడు ప్రారంభంలో అతి తెలివి చేసి వాళ్ళ పోలీసులు పంపిణీ నాగసాగర్ మీద అడుగు కూడా కదలలే, తరిమి కొట్టినా బయట కొట్టినా అవతల వైపు కూడా మన పోలీసే ఉన్నారు. నిన్నటి వరకు తెలంగాణ పోలీసే ఉన్నారు అవతల వైపు కూడా. మన ఇంజనీరే అవతల వైపు ఉండేది మన ఈయనే. మనం ఎన్నికలలో ఉన్నాం. ఎన్నికలు రేపనంగా అంటే ముఖ్యమంత్రి గారికి అధికారం ఉండడం అందరికీ కూడా తెలుసు. డీజీపీని కానీ సిఎస్పీ కానీ ఇంటికి పిలవడానికి వీల్లేదు. ఇది చూసి తెల్లవారి ఎన్నికలు అయిపోయినాయి కదా అని డీజీపీ అంటూ ఆడిపోతేనే సస్పెండ్ చేసింది ఎన్నికల కమిషన్. మనకు ఉంటుంది అప్పుడు అధికారం, ఎన్నికల కమిషన్కి ఉంటుంది. ఆ టైంలో చూసి వాడు ఇంటర్కి వచ్చేయండి. ఎవడు కొట్టాలని బయటికి ఇప్పుడు వేసుకున్న కదా పుస్తకం కట్టేవాళ్ళం మొగడికి నువ్వు కూడా కట్టాలి. ఇవాళ లేదు, తెలంగాణ పోలీసులు తల్లి తరిమేసిండ్రు, కేంద్ర రిజర్వ్ పోలీసులు అటు పెట్టింది సిఆర్పీ. మన చేతులు చెల్లిపోయింది సాగర్. ఎట్లా పోయింది అని చూస్తే మీ దగ్గర సంతకం పెట్టింది. మొన్న ఈఎన్సీ ప్రకటించింది, అవును మేము అప్పచెప్పినాం. ఈఎన్సీ చెప్పిండు. ఈఎన్సీ చెప్పి బయటికి రాగానే హరీష్ రావు గారు మాట్లాడారు, అరే కేఆర్ఎంపీకి ఎట్లా అప్పచెప్తారు మన ప్రాజెక్టులు, మన హక్కులు పోతాయి, మనం దెబ్బతింటాం కదా అని చెప్పి మాట్లాడగానే చదువుకొని తెల్లాలి ఇంకో సెక్రటరీతోని మేము అప్పచెప్పలేదు అది కరెక్ట్ కాదు అని చెప్పి ఉత్తరం రాయించి కేంద్రాలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సపోర్ట్ చేశాడు లేదు మంత్రి, ఈ జిల్లా మంత్రి. ఈ జిల్లానే కాదు, ఎడమ కారణం మీద బ్రతుకుతున్న రైతాంగం ఎవరు ఉన్నారో ఆ రైతాంగమే భిక్ష పెడితే 5 సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ అయిన మంత్రి ఆయన కూడా సోయి లేదు. నాకు రాజకీయ భిక్ష పెట్టింది నా రైతులు, నా ఎడమకాల రైతులు అన్న సోయి కూడా లేదు. ఈరోడు నల్లగొండ ఉంటాడు, వీడికి తోగదలోనూ మొదలు తెలియదు, ఏం కట్టని వాగుడే తప్ప కనీసం ఈ జిల్లాలో పోతున్నాయి నీళ్లు ఇప్పటికీ మాట్లాడలేడు. ఓ ఉత్తుదానికి ఎగిరెగిరి పడతాడు. భాస్కర్ గారు చెప్పినట్టు నేను పవర్ ప్లాంట్ ఆపేస్తాను నేను రాగానే చెప్పాడు. ఒకటి ఆపాలి ఇప్పుడు పవర్ ప్లాంట్, చూస్తాను బొమ్మేంతో ఆపు పవర్ ప్లాంట్. చెప్పు దెబ్బలు నువ్వు కొట్టుడు కాదు, మిర్యాల కూడా రైతాంగమే రెడీగా ఉన్నారు. నువ్వు ఈ వైపు వస్తే చెప్పు దెబ్బలు కొట్టడానికి ఎన్ని లక్షల చెప్పు దెబ్బలు కొడతావో మాట్లాడేటప్పుడు నీ బరువు మాటలు బంద్ చేయాలి. అధికార మంత్రి తలకెక్కి తాగిన దాంతో పాటు అధికార మంత్రి కూడా తలకెక్కింది, దాంతో వస్తుంది ఈ మాట. రేపు సాయంత్రంలోగా ఏడాదిగా కేసీఆర్ ఉన్నాడు ఎట్లా ఉండడం నాగార్జున సాగర్ ఆ లెక్కలో తెలంగాణ పోలీసులు పెట్టి మన కంట్రోల్ తేకపోతే మీ ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కూడా రండి. ముఖ్యమంత్రి మంత్రివర్గమే రండా, మీకు దమ్ముంటే రేపు సాయంత్రం తీసుకురండి. మళ్ళీ ఎప్పుడు తెలంగాణ చేతులు లేదంటే మొదలైతుంది యుద్ధం. ఒక కేసీఆర్ దిక్కు తెలంగాణకి ఎప్పుడైనా మళ్ళీ వస్తాడు, తప్పకుండా బయటకు వస్తాడు. నాగార్జున సాగర్ నీళ్ళ కొరకే వస్తాడు, కృష్ణా జనాల కొరకే వస్తాడు కేసీఆర్. తెలంగాణ ప్రజలకు ముందు పుచ్చుకోకుండా చూసే బాధ్యత కేసీఆర్. కొట్లాడి తెచ్చేవాడు కేసీఆర్ కాబట్టి ఆ బాధతో తెలిసిన నాయకుడు ఆయన ఒక్కడే కాబట్టి తెలంగాణను ప్రేమించి ఇష్టపడి ఇక్కడ తెచ్చినవాడు కాబట్టి ఆయన బాధ అవుతుంది. వాళ్ళు పదవి పోయిందన్న బాధ ఎప్పుడు ఉండదు. కేసీఆర్కి పదవులన్నీ కూడా ఖాళీ కొడుతూ సమానం. ఎన్నిసార్లు రాజీనామాలు, ఈ దేశంలో అత్యంత ఎక్కువ రాజీనామాలు చేసిన నాయకుడే కేసీఆర్. అవన్నీ లెక్క కాదు. కానీ వాళ్ళ బాధ కలుగుతున్నది కేవలం
పాయ చూస్తుండగానే కళ్ళ ముందట వెళ్ళిపోతున్నది మన చేతి నుంచి కృష్ణమ్మ. ఏం కావాలని మన నల్గొండ, ఏం కావాలి ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్ రంగారెడ్డి పడిన పరిస్థితి ఇది, హైదరాబాద్ మంచిల పరిస్థితి. మామూలు విషయం కాదు. ఇవాళ మన తెలంగాణ సాగుబతుల సమస్య, తెలంగాణ జీవన వల్ల సమస్య కేవలం కృష్ణ వాళ్ళు చేసిన పని. దాంట్లో లేదు, ఆ సోయి లేదు. వీళ్ళకు తెలంగాణ ఆత్మ లేదు, తెలంగాణ ప్రజల హక్కుల సోయి లేదు, తెలంగాణ నీళ్ళ హక్కుల సోయి లేదు. లంక మీద పోటీ పడుతున్నారు. వీరితో ఆడుతున్నాడు, వాళ్ళతో ఆడుతున్నాడు. లంక మీద ఒకరిద్దరు కూడా ఒకటి అవుతున్నాడు. ఓడు పడుకోనిదేమో ఇంకోటి వేస్తూ అవుతున్నాడు. ఎవడు మాట్లాడినా మాట్లాడతాడు. మేము లంక మీద నేర్చుకొని వచ్చినాం. లంక మీద ఉంటాయి మీకు. ఏముంటే కేసీఆర్ వచ్చిందని తెలంగాణలో అప్పులే ఉంది. చెప్పినాం, మన కరెంట్ గురించి మాట్లాడేది మొగలు మాట్లాడితే చెప్పినాం, ఒక్క వల్ల పడ్డారు. ఆడేది నాకు దాచి పెట్టించిపోతే ఆ మూటలన్నీ నేను దర్శనం చేసి ఇంకా అప్పులు ఇచ్చినట్టు మాట్లాడేది. చెప్పినాం, ఈ మొగానికి నువ్వు ఇచ్చే 4 గంటల కరెంట్ కానాడు 24,000 కోట్లు అప్పు చేసిపోయినావు. ఇవాళ నేను తెచ్చిన అప్పుతో ఆస్తులు నిర్మాణం చేసినా 24 గంటల కరెంట్ ఇచ్చామనే మాట స్పష్టంగా చెప్పినాం. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎవరినంటారు రండా అని 24 గంటలు ఇచ్చిన కరెంట్ కాదని నువ్వు ఎన్నో ఇస్తా పీక్తాను వచ్చి ఇప్పుడు 16 గంటలు చేసినావు. రండదనం మీదా మాదా? ఎవరిది రండదనం? 24 గంటలు కరెంట్ ఇచ్చినోడుగా, పీకలేక 16 గంటలు చేసినోడుగా. ఉత్తరే పూర్వపు మాటలు మాట్లాడి, పొల్లు మాటలు మాట్లాడి కేసీఆర్ మీద ఎదురుదాడి చేసి తప్పించుకుంటాను అనుకుంటున్నారు. మీరు తప్పించుకోలేదు. కృష్ణా జలాల రైతుల నుంచి తప్పించుకోవడం మీ తరం కాదుగా. పోయి కేంద్రం కాళ్ళు పట్టుకుంటారా, ఇంకేం చేస్తారో మళ్ళీ నాగార్జున సాగర్కి రేవాలి. ఎప్పుడు తెలంగాణ రైతుల చేతులు పెట్టారు. ఒక్కసారి వరుసగా 4 పంటలు నీళ్ళు ఇచ్చిన మీ మొక్కలకు వరుసగా 18 పంటలు నీళ్ళు ఇచ్చేందుకు కేసీఆర్ వచ్చిన తర్వాత నాగార్జున సాగర్ రైతాంగానికి. మీ మొక్కలకు మీరు ఉన్నాడు, నీ బాస్ చంద్రబాబు ఉన్నాడు. వరుసగా 7 సంవత్సరాలు వచ్చే నీళ్ళు వచ్చినట్టు ఆంధ్ర తీసుకుపోయి డేటా తీసుకపోతే లక్షల రూపాయలు పెట్టి బావులు నవ్వుకున్నారు ఈ రైతులు. ఇవాళ ఆ బావులని పోయినాయి, మళ్ళీ పొలాలు అయినాయి. కనబడలేదు ఇవాళ ఇప్పుడు ఆ మట్టి గుంటలు. కోలా నుంచి హాజరు పాదయాత్ర చేసినాడు. అవి చూస్తున్నది అడిగాడు కేసీఆర్ గారు, ఏంటి ఇక్కడ శుద్ధ దొరుకుతుందా, ఏంటి గుట్టలన్నీ శుద్ధ కొరకు దొరికింది రాని. శుద్ధ కొరకు కాదన్నా నీళ్ళ కొరకు. ఎడమకాలం నీళ్లు రాక రైతాంగం మళ్ళీ బావు దొరకవలసిన దృష్టికి వచ్చిండ్రు. ప్రోగ్రాంలు జేసీబీలు పెట్టి 2 రోజులు 3 రోజులలో రాత్రి పగలు పనిచేసి బావు దొరుకునే దుస్థితి వచ్చింది అన్నాడు. మళ్ళీ గదే రోజులు వస్తాయి, గుర్తు చేసుకోవాలి. మొత్తం ఎడమకాలం రైతాంగానికి అందరికి కూడా మళ్ళీ అదే దుస్థితి వస్తుంది. మనం కనుక ఊరికే కూర్చుంటే ఏమోలే మనకేమైందని అనుకుంటే మళ్ళీ అవే రోజులు వస్తాయి. 10 లక్షలకు అమ్మిన భూమిని 2 లక్షలకు అమ్ముకోవాల్సిన దుస్థితికి వచ్చి మన అడమ మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఆ రోజు ఏదో రాజకీయాల గురించి మాట్లాడలే కావు. ఇవాళ కావాలంటే పోయి చూసామని చెప్పండి. ఈ ఎమ్మెల్యే మిర్యాలగూడ ఎమ్మెల్యే కూడా సోయటకు తెరవ ఉండకపోవచ్చు. ఒక్కసారి పోయి చూసామండి, నాగార్జున సార్ కట్టడానికి అడుగు కూడా పెట్టిస్తలేదు. ఇవాళ అడుగు పెట్టనిస్తలేదు ఎవరిని. సిఆర్ఎఫ్ కంట్రోల్లో పెట్టుకుంది సిఆర్పిఎఫ్. గాలాంగే సోయలేదు వెంకరెడ్డికి, ఉత్తమ్ రెడ్డికి. అవి 6 మీద అన్ని అప్పులే ఉన్నాయి కదా, నేనేం చేయాలంటాడు. నేను ఏదో ఉందని నేను తొంగపోదామని వస్తే అమ్మ కేసీఆర్ అంటాడు అన్ని మంచి పెట్టిపోయి 1 రూపాయలు పీల్చలేదు. ఇప్పుడు ఎట్ట తినాలని నేను అంటున్నాడు. గాపల్లే ఉండదు, తినే పోటీలో ఉన్నాడు. ఒకరికి ఓడు తేజది బడ్జెట్తోనే లేదు. వీళ్ళ పంచాయతీలన్నీ
దొంగల చేతికి ప్రజల పొరపాటు అపోహల వల్ల అతి నమ్మకాల వల్ల పోయింది రాష్ట్రం. నిజంగా మాకేం పదవితో మనం సుఖపడ్డది లేదు. అసలు ఒక మాట చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కడుపులు మార్చుకుంటాం, ప్రజల కడుపులు నింపినాం. మనము ప్రజల కడుపులు చూసాం తప్ప మన కడుపులకి ఎప్పుడు కూడా చూసుకోలేదు. మన త్యాగాల మీదనే తెలంగాణ ఇంత అభివృద్ధి జరిగింది. ఒక ఊరికి ఎన్ని రోడ్లు వచ్చినాయి, కానీ ఏ కార్యకర్త జీవనం 10 రూపాయలు రాలేదు. కానీ ఇవాళ మొదలైతుంది. ఆ పని కాకముందే ముందు అడ్వాన్స్ పేమెంట్ మొదలైంది. అప్పుడే పిల్లలను భయపెట్టిస్తున్నారు, అప్పుడే కాంట్రాక్టర్లు భయపెట్టిస్తున్నారు. ఇది వీళ్ళ పట్టు. ప్రజల మీద సోయి లేదు, రాష్ట్రం మీద సోయి లేదు. అభివృద్ధి అంటే అసలు వారు పోలీసులు అడ్డపెట్టుకుని రాజ్యం చేద్దాం అనుకుంటున్నారు. నేను ఒక్కనాడు మాట్లాడలేదు. 10 ఏళ్లలో జిల్లా ఎస్పీతో ఇది చేసింది అంటున్నాను. ఇవ్వండి కేసు పెట్టమని చెప్పలే, కేసు తీసేయమని చెప్పాలి. రోజు పోలీసులు ఎడబెట్టుకొని తిరుగుతుంది. అడిగితే జడ్పీ చైర్మన్ తీసుకుపోయి జైల్లో పెట్టి వీడు రాదనుకుంటున్నాడు. నిజాం రాజా పీకలేకపోయిండు. గంట మాట చేస్తేనే తల్లి తలవేశారు తెలంగాణ ప్రజలు, నల్గొండ జిల్లా ప్రజలు. మీరెంత ఏది అడిగినా కేసీఆర్ చేయబట్టి వస్తలేదు, కరెంట్ వస్తలేదంటే కేసీఆర్ చేయబట్టి వస్తలేదు, ఊళ్ళో మనుషులు వస్తలేమంటే కేసీఆర్ చేయబట్టి వస్తలేదు, కాలువలు వస్తలేమంటే కేసీఆర్ చేయబట్టి వస్తలేదు. కేసీఆర్ చేయబట్టి వస్తలేమంటే నీకు చేత కాదు, నీకు అంటాను దండప్పుడు కేసీఆర్ చేతికి 1 నిమిషాలు తెస్తాడు. మళ్ళీ 24 గంటల కరెంట్ 1 రోజులు ఇస్తాడు కేసీఆర్ చేతికి. మళ్ళా పక్కన జరిగి అప్పచెప్పలేదు. మీకు ఇచ్చిపోయినాడు ఏముందో వినాలి కదా కనీసం. కొత్తది ఇవ్వడం మీతో రాదు. మీరు ఇచ్చిపోయిందని నిలబెట్టారు కదా. మీరు వస్తుందా కరెంట్ వాళ్ళు వచ్చినట్టు? కనీసం పెన్షన్ ఇవాళ ఎన్ని వాళ్ళు వచ్చిన పెన్షన్ డిసెంబర్ పెన్షన్ జనవరి 15 నాటికి ఇవ్వాలి. 15 నుంచి 20 మధ్యలో ఇచ్చినాం మనం. నిన్న ఇవ్వాలి ఇచ్చింది. ఎందుకంటే అసెంబ్లీలో పోతున్నాం, అవతల బీఆర్ఎస్ రెడీ ఉంది, మీద పడితే అడుగుతుందని చెప్పి నిన్న మొన్న ఇచ్చింది. అది కూడా ఇంకా అన్ని జిల్లాలు ఇవ్వలే. ఈ రైతు బంధు దాంతో పెద్ద విద్య. ఒక ఆయన ఎకరంలోకి వచ్చిందంటుండు, ఒక ఆయన అరెకరానికి వచ్చిందంటుండు, ఒక ఆయన 2 ఎకరాలకు వచ్చిందంటుండు. మాయ ఇస్తున్నారు తప్పించుకోవడానికి, మనం గందరగోళం చేయడానికి. 6 ఎకరానికి ఒకరికొకరు ఇస్తారు, 5 ఎకరాలకు 7 ఎకరాలకు అందరికి ఇచ్చేసామని చెప్తారు. కానీ ఈ డ్రామాలు సాగం. మనం ఏం చేయాలి? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఇప్పుడు మన బాధ్యత ఏం ఆనందం లేదు. దాంట్లో పోలీస్ స్టేషన్ మీద పని లేదు, మన మీద పని లేదు. కూర్చున్న కారణే పెట్టుకుని మాట. మీ పక్కన ఉన్నోడు కూడా మీకు ఎరిగే, మనం ఓటేసినోడు కూడా మీకు ఎరిగే. ఒక మాట అంటే పై ఏమైనా 15 ఏమాయి 15 9 తారీఖు నాడు ఇస్తేనే కదా 15 ఓట్లు పోయినాయి కదా. పీడమను 10 ఇస్తే కదా బాగుంది కదా. మాకు వచ్చినాయి అలా నీకు 10, మాకు 14 మరి మీకన్నా 15 ఇచ్చిందా? మేము మాకు కేసీఆర్ ఇస్తే 10 సాలనుకున్నాం. మరి మీ 15 ఆశపడిపోతే వచ్చిందా? తాత 4 కేసీఆర్ ఇచ్చే 2 అయితే నిలబడ్డాయి. వాకాడికి పోతే 4 వస్తుందని పోతే కదా, మరి వచ్చిందా 4. పాపం మా అక్క వేలు 2,500 పడ్డట్టే లెక్కలేసుకోరు. మొత్తం ఏమై కొనాలి కూడా లెక్కలేసుకోరు. 2 నెలలు 2,500 ఇస్తే యాడ్ చేసి పెట్టాలి. అడగాలి కాదు ఏమో అక్క వచ్చిన 2,500. పాపం అంత ఉచిత బస్సు ఊరిస్తున్నాడు. ఎంతమంది పోతారు రోజు? ఊరంతా బస్సులు ఉందా? ఊరంతా వినయవడం వస్తారా దామర్శీల నుంచి? 5-10 మంది. దానికి ఇప్పుడు కొమ్మల్లిగా పోగొట్టినట్టు మొత్తం బస్సులు బంద్ చేసింది. వీళ్ళు ఉచితంగా తిరుగుతారు, డీజిల్ గ్యాస్ అవుతుంది, ఇబ్బంది అవుతుందని చెప్పి బస్సులే బంద్ చేసింది. నిజంగా 12 పోవాలనుకున్నానికి బస్సు ఎక్కడ వస్తలేదు. వాళ్ళు ముట్టుకుంటారు. ఏదో గురించి ఏదో మాయ చేసి చంద్రబాబు నాయుడు పద్ధతిలో చేద్దాం అనుకుంటున్నాడు.
మా వారి శిష్యులే కదా వీరు. ఇప్పుడు ఆయన జెండా పెట్టుకొని తిరుగుతుండిన ఇంకొక ఆయన అయితే పోయి ఏకంగా ఆయన పోయి మా కాంగ్రెస్ వాళ్ళు సరే పనిచేయలేదు కానీ నీ తెలుగుదేశం పనిచేస్తే గెలిచామని చెప్పాడు. మంత్రి, ఆయన మంత్రి స్వామి భక్తి ప్రదర్శించుకుంటారు వీళ్ళంతా పోయి చంద్రబాబు గారు. ఈ చంద్రబాబు పూడి నాగేటి వాళ్ళు తెలంగాణకు మంత్రి ముఖ్యమంత్రులు అయితే ఏమైంది మన పరిస్థితి? ఒక గిట్టే ఉంటుంది. మన హక్కులు తీసుకుపోయి మన జుట్టు తీసుకుపోయి మన చేతికి ఇచ్చే పని ఉంటుంది. ఎందుకంటే వీళ్ళంతా వాళ్ళ జీతగాని ఆడ పనిచేసి వచ్చినాడు. సొంతంగా రాజ్యం చేసినాడు ఎవరు లేడు. ఇలా సొంత ఆలోచనతో పనిచేసినాడు ఎవరు లేడు. రియల్ ఎస్టేట్ దందాలు గంటాలు వేసుకున్న వాళ్ళంతా వీళ్ళ మంత్రులేదు. అందుకే ఈ దుస్థితి వచ్చింది. అందుకే అందరం కూడా ఇంకేందో ఓడిపోయిన మాట బంద్ చేయండి. ఎట్లా పోవాలో యుద్ధంలోకి ఆ పని మొదలు పెట్టే ఆలోచన చేయండి. వస్తున్నాడు కేసీఆర్ తొందరలోనే తెలంగాణ హక్కులు కాపాడడానికి, కృష్ణానదిని కాపాడుకోవడానికి కేసీఆర్ మొదలుపెట్టిన యుద్ధంలో అందరం మళ్ళీ బెబ్బుల్లాగా పుల్లిలాగా గర్జించాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రత్యేకించి ఎడమకాలంలో రైతాంగం మనందరి పైన బాధ్యత ఎక్కువ ఉంది. ఇది మన బతుకుదేరు సమస్య కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రామాలలో ఇవాళ ఈ విషయం మీద చర్చ పెట్టాలి. దీని కొరకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే పిలుపును అందుకొని ఏ కార్యక్రమం ఇచ్చినా కేసీఆర్ గారు దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి మీరందరూ కూడా సంసిద్ధులు కావాలని చెప్పి తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.